శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా సామాజిక స్పృహతోనూ ప్రస్తుతం హిందూ సమాజం ఎదుర్కొంటున్న ద్వంద్వాల నేపథ్యంతోనూ వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోనూ స్పృశిస్తూ విశ్లేషణ చేసే ప్రయత్నంలో ధర్మధ్వజం బృందం చేస్తున్న దృశ్యమాలిక ఇది. ఇప్పుడు నేను మీతో అర్జున విషాద యోగం నుండి 41వ శ్లోక విశ్లేషణని పంచుకోవాలనుకుంటున్నానండి. కొనసాగిస్తున్నాను. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకర. చాలా ద్వంద్వంతో, అంటే ఒక చిక్కుముడి వంటి విశ్లేషణ నాయన కొంచెం సహనంతో అనుసరించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అధర్మాభిభవాత్ కృష్ణ, ఓ కృష్ణ, అధర్మం కనుక పెచ్చురిల్లిందంటే, ఇప్పుడు యుద్ధం కారణంగా పురుషులలో ఎక్కువ మంది మరణిస్తారు కాబట్టి అధర్మం పెచ్చురిల్లుతుంది. అలా పెచ్చు పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి దూషితలగుతురు, అంటే ఎక్కువ దుష్టులవుతారు. స్త్రీలు గనక దుష్టులైనట్లయితే వర్ణ సంకరానికి దారితీస్తుంది. దీన్ని ఎంత వక్రీకరించి అర్థం చేసుకునే విధంగా మన సమాజంలో భావ కాలుష్యం ఏర్పడిందంటే, ఇక్కడ శ్రీకృష్ణుడు వ్యాస భగవానుడు స్పష్టంగా వర్ణ సంకరానికి దారితీస్తుంది. స్త్రీలు గనక దుష్టులైతే వెంటనే ఏమి తక్కువ కులాలు ఎక్కువ కులాలు అని ఒక వర్గీకరణ ఉంది. తక్కువ కులాల స్త్రీలు ఎక్కువ కులం వాళ్ళని పెళ్ళాడితేనో లేదా వారితో సంబంధం పెట్టుకుంటేనో వర్ణ సంకరం అయిపోతుందా, నా ధర్మం అంతా నాశనం అయిపోతుందా? ఇది వర్ణాహంకారంతో పెట్టినటువంటి మాటలు, అందుకే చెప్పినటువంటి బోధలు. ఈ విధమైనటువంటి దుష్ప్రచారం అక్కడ ఉన్నది. అక్కడ మన సనాతన వ్యవస్థ పుట్టుకతో కులం కానీ వర్ణం కానీ లేదండి. జన్మనా జాయతే శూద్ర అన్నది నీతి శాస్త్రంలో తొలి శ్లోకంలో తొలి వాక్యం. జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ వేద జ్ఞానంతు విప్రాణాం బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః. పుట్టుకతో ప్రతి వాడు శూద్రుడే. అమ్మ కడుపు నుండి పుట్టిన ప్రతి వాడు గుప్పిళ్ళు ముడుచుకొని ఏమీ తీసుకురావడం లేదు. అలాగే వాడి కులాన్ని తీసుకొచ్చుకోలేదు, వాడి వర్ణాన్ని తెచ్చుకోలేదు. వాడి యొక్క కర్మలతో వాడికి మరో జన్మ కలుగుతుంది. వాడికి ఒక వ్యవసాయదారుడు కొడుకున్నాడు, కానీ అతడికి వేదం నేర్చుకోవాలన్న ఇది కోరిక ఉన్నది. పోయి దీంట్లో గురుకులాల్లో పోయి నేర్చుకున్నాడు. గురుకులాల్లో అడ్మిషన్ ఇవ్వలేదు అన్న మాట అనకండి. సత్యకామ